పర్లేదు కదా? లే, రోడ్ క్రాస్ చేస్తున్నప్పుడు ఎవరైనా హెల్ప్ అడగచ్చు కదా, ఎందుకు అడగలేదు? పొగరు ఎక్కువైపోయి. థ్యాంక్స్ సురేష్ గారు, వస్తాను. రా వెళదాం. బాబ్జీ, ఆ? ఆ అమ్మాయి బ్లైండా? ఆ అమ్మాయి పుట్టిగుడ్డి. ఆ అమ్మాయి మూమెంట్ చూస్తే ఎవరు అనుకోరు. సేవ్ చేసినందుకు థ్యాంక్స్ సురేష్. మీనా గారు, ఏంటి చెప్పండి. మీకు చూపు లేదని ఇప్పటి వరకు నాకు తెలియదండి. ఐఎమ్ వెరీ సారీ. సాధ్యమైనంత వరకు ఎవరికి నేనే తెలియనివ్వను, ఎందుకంటే సింపతితో ఇలా సారీలు చెప్తారని. సింపతి చూపించటం నాకు ఇష్టం ఉండదు. జాలి పొందటం అంత దురదృష్టం లోకంలో మరొకటి ఉండదు. నన్ను అడిగితే కళ్ళు లేని వాళ్ళని, కాళ్ళు లేని వాళ్ళని చూసి జాలిపడడం కాదు, మనసు లేని వాళ్ళని చూసి జాలిపడాలి. సీరియస్ కబుర్లు ఎందుకు కానీ మీ ఎత్తంతో చెప్పనా? ఎంత? 6 అడుగులు. అరే, ఎలా చెప్పారు? నా మీద పడ్డ మీ నీడని బట్టి. మీ వెయిట్ ఎంతో చెప్పనా? చెప్పండి. 60 కేజీలు. ఓ గాడ్, ఇదెలా చెప్పారు? మీ వెయిట్ కి బల్ల కదలికని బట్టి. మీరు సామాన్యులు కారండి. బాగుందా? ఏంటి నవ్వండి, బాగుంటుందని కార్డిచ్చారుగా. తప్పుగా అనుకోలేదు కదా? అనిపించింది చెప్పడంలో తప్పే ఉందండి. తప్పు లేదు గనక నా గురించి మీకు ఏమనిపించిందో చెప్పండి. అమాయకులని, బస్సులో మీ పద్ధతి బట్టి మంచివారని, పూలు కొన్న విధానం బట్టి సభ్యత గలవారని, మీ మాటల్ని బట్టి నా మీద ఇష్టపడేవారని. యు ఆర్ వైజ్ అండ్ ఫ్రాంక్. థ్యాంక్ యూ.